అగ్రరాజ్యం అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటికే డ్రాగన్ దేశంపై అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మొత్తం ముగిస్తుండగా తాజాగా మరోసారి టారిఫ్లు పెంచుతున్నట్టు ప్రకటించారు. వారం రోజుల క్రితమే డాలర్ కంట్రీ చైనా దిగుమతులపై ఏకంగా 145% సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా వస్తువులపై 125% సుంకాన్ని విధించి చైనా ప్రతీకారం తీర్చుకుంది. ఈ పరిణామానికి చైనాకు అమెరికా గట్టిగా బదులిచ్చింది. 145% ఉన్నటువంటి సుంకాలను ఏకంగా 245% పెంచుతున్నట్లు ప్రకటించింది. శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లులపై రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పందించారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదన్నారు. శాసనసభలు 1-2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్ల ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న తీవ్ర జాప్యానికి గురికావడంపై కూడా ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంతో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. కేసు విచారణ సమయంలో కేంద్ర హోంశాఖ సూచించినటువంటి 3 నెలల వ్యవధిని పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపించిన రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువుగా విధించడం సముచితమని భావించినట్లు ధర్మాసనం తెలిపింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 73 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. వారంలో ఎలాంటి మార్పులు జరగవని సొలిసిటర్ జనరల్ తెలిపారు. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. కౌంటర్ దాఖలుకు కేంద్రానికి వారం గడువు ఇచ్చింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 3వ రోజు ఈడీ విచారణ ముగిసింది. హర్యానాలోని సిఖోపూర్లో భూముల ఒప్పందం కేసులో వాద్రా విచారణ ఎదుర్కొంటున్నారు. రాబర్ట్ వాద్రాతో ఇవాళ ఈడీ కార్యాలయానికి ప్రియాంక గాంధీ వచ్చారు. మొదటి రోజు 6 గంటలకు పైగా రాబర్ట్ వాద్రాను ఈడీ విచారించింది. రెండో రోజు 5 గంటల పాటు రాబర్ట్ వాద్రాను విచారించింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా జలిపించింది. దాల్మియా భారత్ ఆస్తుల జప్తు చేసింది. 793 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో 377 కోట్ల విలువైన భూమి ఉంది. భారతీ సిమెంట్స్లో క్విట్ ప్రోకో జరిగిందని ఈడీ అంటోంది. ఈ వ్యవహారంలో 2011లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. 5 ఫ్రాంచైజీలను ఫిక్సర్లు కాంట్రాక్ట్ చేసినట్లు కూడా బీసీసీఐ దగ్గర ఆధారాలున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ సూచించింది. ఆ ఆధారాలు ఇవ్వాలని బీసీసీఐని పోలీసులు కోరారు. ఆ వ్యాపారవేత్త పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ఆ వ్యాపారవేత్త కాంట్రాక్ట్ చేసినట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్కు చెందినటువంటి 5 వ్యాపారవేత్తలపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ స్థానిక క్రికెట్ క్లబ్లలో కాంటాక్ట్ ఉన్నటువంటి వ్యక్తులపై కూడా అనుమానాలున్నాయి. జీవీఎంసీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. జనసేనలో 3 వైసీపీ కార్పొరేట్లు చేరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి జనసేనలో చేరారు. గోపాలపట్నం మండల నేత బెహ్రా భాస్కర్ భార్య, కోడలు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. ఈ నెల 19న విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే కూటమికి సంఖ్యాబలం మరింత పెరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన రద్దయింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరారు. కోలుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. జపాన్కు చెందినటువంటి మార్బెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబేనీ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబేనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు గెలుచుకున్నందుకు రామ్మోహన్ నాయుడిని ఎక్స్ వేదికగా అభినందించారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడం తెలుగు జాతికి గర్వకారణమని కొనియాడారు. ఇలాగే ప్రతి విషయంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రామ్మోహన్ నాయుడి నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత యువతరానికి స్ఫూర్తిదాయకమని ఆయన ప్రశంసించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కేసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన చేపట్టింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని సీఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రవీణ్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారించింది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలపై బీజేపీ అగ్రనేతలు చర్చించారు. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఇందుకు సంబంధించిన గెజెట్ను న్యాయశాఖ జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్ వైఖరి ప్రజలకు అర్థమైపోయిందని, ప్రజలే ప్రభుత్వాన్ని పడగొడతారని విమర్శించారు. బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలే తన్ని ఎలగొడతారని మండిపడ్డారు. 5 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే మళ్ళీ 20 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్కు ప్రజలు ఓటేయకుండా ఉంటారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హైందవ ధర్మం మీద నమ్మకం లేని భూమన గోవుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందూ మతం గురించి మాట్లాడే భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవ విధానంలో కుమార్తె పెళ్లి ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇకనైనా డ్రామాలు ఆపితే మంచిదని హితవు పలికారు. తానొస్తే సమాధానం చెప్తానడం ఎందుకన్న పల్లా అక్కడికి వస్తున్నటువంటి టీడీపీ నాయకులకు సమాధానం చెప్పాలని అన్నారు. తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని ఫోన్లో మాట్లాడారు. గోశాల దగ్గర వేచి చూస్తున్నామని, రావాలంటూ ఫోన్లో ఎమ్మెల్యేలు భూమనను కోరారు. తాను ఎస్పీతో మాట్లాడతానని, 5 మందితో రావాలని సుధీర్ రెడ్డి ఫోన్లో తెలిపారు. అయితే పోలీసులను పంపిస్తే తాను వస్తానని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ తెలిపారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమలను అప్రతిష్ట పాలు చేయడానికే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆనం మండిపడ్డారు. నాస్తికుడైన భూమన వైసీపీ అధినేత ఆదేశాలతోనే ఇటువంటి తప్పుడు పనులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయలేదని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. కొద్ది మందితో కలిసి గోశాలను సందర్శించేందుకు భూమనకు అనుమతి ఇచ్చామన్నారు. లావణ్య రాజ్తరుణ్ పంచాయతీ నార్సింగి పిఎస్కు చేరింది. రాజ్తరుణ్ తల్లిదండ్రులు శేఖర్ భాషాపై లావణ్య ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక రాజ్తరుణ్ ఉంటే అతడిపై కూడా న్యాయ పోరాటం చేస్తానని లావణ్య స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ను ముస్తాబు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కేసీఆర్ భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్లో కేసీఆర్ అందరికీ చెయ్యూపుతూ అభివాదం చేస్తున్నట్లుగా కటౌట్ను రూపొందించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ పింక్ చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో భూభారతి పోర్టల్ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా మంత్రి పొంగులేటి భూభారతి సదస్సును ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో చేసిన విధ్వంసాన్ని భూభారతి చట్టం ద్వారా సరిదిద్దుతున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా తెలంగాణ రిటైర్డ్ జడ్జి
షమీమ్ అఖ్తర్ బాధ్యతలు చేపట్టారు. జ్యుడిషియల్ సభ్యులుగా శివాది ప్రవీణ, నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా బి కిషోర్ బాధ్యతలు స్వీకరించారు.